జూబ్లీహిల్స్ బైపోల్ బీజేపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు ఢిల్లీకి చేరుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బీజేపీ జాతీయ ముఖ్య నేతలు సునీల్ బన్సల్, బిఎస్ సంతోష్తో భేటీ కానున్నారు. చర్చ తర్వాత పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్ జరగనుంది. బోర్డు మీటింగ్ తర్వాత అభ్యర్థి ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఆశావహుల షార్ట్ లిస్టును బీజేపీ తయారు చేసింది. వీటిలో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్ బీజేపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు ఢిల్లీకి చేరుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బీజేపీ జాతీయ ముఖ్య నేతలు సునీల్ బన్సల్, బిఎస్ సంతోష్తో భేటీ కానున్నారు. చర్చ తర్వాత పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్ జరగనుంది. బోర్డు మీటింగ్ తర్వాత అభ్యర్థి ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఆశావహుల షార్ట్ లిస్టును బీజేపీ తయారు చేసింది. వీరిలో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు ఏంటి? శ్రవంతి, బీజేపీ అభ్యర్థికి సంబంధించి జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి 2-3 రోజుల నుంచి కసరత్తు చేస్తా ఉన్నారు. నిన్న హైదరాబాద్ లో కూడా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ తోటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అభ్యర్థికి సంబంధించిన ఎంపిక పైన వారు చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఒక 3 పేర్లతోటి రాష్ట్ర నాయకత్వం ఒక షార్ట్ లిస్ట్ అయితే చేసింది. దాంట్లో లంకల దినకర్ రెడ్డి, వారితో పాటు పద్మ, కీర్తిరెడ్డి, లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, ఈ 3 పేర్లను షార్ట్ లిస్ట్ చేసి అధిష్టానానికి ఇవ్వనున్నారు. ఈరోజు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు ఢిల్లీకి వచ్చారు. ముఖ్యంగా బీజేపీ నాయకత్వంలో కీలకంగా ఉండేటువంటి బిఎల్ సంతోష్తో పాటు సునీల్ బన్సల్ ఇద్దరితో కూడా భేటీ అవుతున్నారు. ఆ భేటీ సందర్భంలోనే జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికకు సంబంధించి క్యాండిడేట్ పైన అధిష్టాన పెద్దలతో చర్చ అనేది కూడా జరపబోతున్నారు. కొన్ని పేర్లు కూడా గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి. మొన్న జరిగినటువంటి పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో కూడా బొంతు రామ్మోహన్ కు సంబంధించినటువంటి పేరు కూడా ప్రతిపాదనకు వచ్చింది. బట్ ఆయన ఇంట్రెస్టెడ్ గా లేడు, కాంగ్రెస్ పార్టీలోనే తాను కొనసాగుతానంటూ కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ 3 పేర్లను అయితే లోకల్ లీడర్షిప్ అంతా కూడా ఫైనల్ చేసింది. ఆ 3 పేర్లతోటి అధిష్టాన పెద్దలను కలిసి వారి దృష్టికి అనేది కూడా తీసుకెళ్లబోతున్నారు. కీలకంగా రేపు బీజేపీకి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ఉంది. ఆ భేటీ సందర్భంలోనే బీహార్కు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు ఇటు జూబ్లీహిల్స్ సహా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి 8, ముఖ్యంగా 7 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ ఎన్నికలకు ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి అభ్యర్థుల పైన రేపు బీజేపీ టాప్ లెవెల్ లీడర్షిప్ భేటీ అవుతుంది. ఆ భేటీలోనే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు రాత్రి కానీ ఎల్లుండి ఉదయం కానీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వీటితో పాటు లోకల్ గా ముఖ్యంగా పార్టీ బలోపేతానికి సంబంధించిన కొన్ని కీలకమైనటువంటి చర్యలతో పాటు ముఖ్యంగా కమిటీలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పుల పైన కూడా రాష్ట్ర నాయకత్వం ఫోకస్ చేసింది. రామచంద్రరావు తన టీంను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. దానిలో భాగంగానే అధిష్టాన పెద్దలను కలిసి ఇటు బైపోల్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ తో పాటు ముఖ్యంగా స్టేట్ కమిటీస్ కి సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. శ్రవంతి.